త్వరలోనే బీసీ ధూమ్ధాం పెద్ద ఎత్తున బీసీ వాదులందరినీ ఒక చోట చేర్చి బీసీ పొలిటికల్ జాక్ ఆధ్వర్యంలో ఈ ధూమ్ధాం జరగబోతుంది. దాని సందర్భంగా ఇవాళ సన్నాహక సమావేశం జరిగింది. దానికి దాదాపు 14 మండలాల హన్మకొండ జిల్లా నాయకులు పార్టీలను పక్కన పెట్టి ఆల్ పార్టీస్ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం అంటే ఇవాళ పార్టీలు కాదు, బీసీ నినాదం మాకు ముఖ్యం. ఎందుకంటే ఎలక్షన్ బిఫోర్ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ రాహుల్ గాంధీ చేశారో 42%, అది 6 నెలల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ కంప్లీట్ చేస్తున్నది. ఇప్పుడు దాదాపు 8-9 నెలలు అవుతుంది. దానికి ఖచ్చితంగా కట్టుబడి ఉండాలని, అదే కాకుండా కులగణాలు, ఎందుకంటే మనం చూస్తున్నాం స్వతంత్రం వచ్చి దాదాపు 78 ఏళ్ళు అవుతుంది. అన్నిటికీ లెక్కలు ఉన్నాయి కానీ మనుషుల లెక్కలు లేవు. అవి ఇంటెన్షనల్లీ మీరు ఇవ్వద్దని, లెక్కలు పెట్టద్దని ఆపుతున్నారు. ఎందుకంటే పాలసీ మేకింగ్ కాడ అందరూ ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు. ఇక్కడ మేము కోరుకునేది ఏంటంటే ఎంతైతే బీసీలు 50-60% ఉన్నారు కదా, పాలసీ మేకింగ్లో మా షేర్ లేదు. మా బాధ అంతా ఏంటంటే అసెంబ్లీలో, పార్లమెంట్లో నిర్ణయాలు చేసేదంతా ఏకపక్షం జరుగుతుంది. ఆ ఏకపక్షం కాకుండా మా వాటా మా రిప్రజెంటేటివ్స్, బీసీ రిప్రజెంటేటివ్స్ లోకల్ సభ, పార్లమెంట్లో ఉండగలిగితే 100% ఈ పక్షం ఉన్న వాళ్ళందరికీ న్యాయం జరిగే అవకాశం ఉంది. అదే కాకుండా ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థలలో కూడా మా వారికి న్యాయం జరగాలి అంటే దయచేసి ఫార్వర్డ్ క్యాస్ట్ మీరైతే ఎట్లయినా ఆల్రెడీ అసెంబ్లీలో ఉన్నారు, పార్లమెంట్లో ఉన్నారు, ఈ లోకల్ బాడీస్ అన్నా మాకు వదిలేయండి సార్. ఈ లోకల్ బాడీస్ అన్నా ఈ బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు వాళ్ళ సమస్యలకు వాళ్ళు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ క్యాండిడేట్ని గెలిపించడానికి మీరు కూడా సహకరించి, ఎలా అయితే ఎమ్మెల్యేలకు, ఎంపీలకు మీకు సహకరించి మిమ్మల్ని గెలిపిస్తున్నామో ఈ ఒక్కసారి మాత్రం లోకల్ బాడీస్లకు మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇవ్వాలని నినాదంతో ఒక పెద్ద ఎత్తున ఉద్యమం తయారు చేయడానికి. ఎందుకంటే మొన్నటి వరకు మేము మిమ్మల్ని అడగడమే, ఓట్లు మాయ అవుతున్నాయి, సీట్లు మీ అవుతున్నాయి. ఈసారి స్థానిక సంస్థలో మాత్రం ఓట్లు మాయే ఉండాలి, సీట్లు మాయే ఉండాలని గట్టి సంకల్పంతో ఇవాళ తెలంగాణలో బీసీ ఉద్యమం తయారవుతుంది. దానికి ఈడికెళ్ళే నాంది పలుకుతుంది హన్మకొండ జిల్లాని నాంది పలికి. ఇది రాబోయే రోజుల్లో ఒక పెద్ద ఎత్తున, ఎందుకంటే మనందరం చూస్తున్నాం ఎవరికైనా న్యాయం చేపియాలంటే ఇప్పుడు 70-78 ఇయర్స్కి వెళ్ళి 78 ఏళ్లలో బీసీలకు రిజర్వేషన్ డబ్బులు ఇచ్చి మీరు ఏమి ఇచ్చారండి? కాంట్రాక్టులు మీదే, ఇండస్ట్రీస్ మీదే, హోటల్స్ మీదే, హాస్పిటల్. ఇవాళ ఏ రెవెన్యూ వచ్చినా పేరు మాది, ఊరు మీది. ఇవాళ 100 రూపాయలు ట్యాక్స్ గవర్నమెంట్కి వస్తుందంటే దాన్ని ట్యాక్స్ కట్టే 75-85% పీపుల్ అంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ. అంటే ట్యాక్స్ రూపంగా మేము కట్టాలి, దాన్ని పంచే పక్షాన మీరుంటారు. దాంట్లో మీరు చూస్తుంది, మీరు పెట్టే కండిషన్లు, ఒక బీసీ ఒక మంచి సివిల్ ఇంజనీర్ ఒక కాంట్రాక్ట్ చేద్దామంటే ఎలిజిబిలిటీకి రాడు. ఎందుకంటే ఆ కండిషన్స్ అన్నీ మీరే ఫ్రేమ్అవుట్ చేస్తున్నారు కదా. ఇవన్నీ పక్కన పెట్టి మాకు రాబోయే రోజుల్లో చట్టసభల్లో మాకు 100% వాటా కావాలి. మేమెంతో మా వాటా బరాబర్ గీయండి. మిమ్మల్ని మీ వాటాను మేమేం కాదనట్లేదు కదా. మీ పర్సంటేజ్ ప్రకారంగా మీరు తీసుకోండి. మీదేవో మేము గుంజుకోవాలని లేదు కదా. మీరు 10-12% ఉన్నారు, దాని ప్రకారంగా మీ వాటా బరాబర్గా మీ రిప్రజెంటేషన్ ఉండండి చట్టసభల్లో. కానీ మా జనరల్ పేరు పెట్టేసి మమ్మల్ని ఎలిజిబుల్ కాకుండానే మొత్తం మీరు, దీనికి రాబోయే రోజుల్లో ఫుల్ స్టాప్ పడుతుంది. 100%గా అన్ని కులాలు, మొన్నటి వరకు ఏంటంటే ఈ బీసీలు ఐక్యం గారని అదే విభజించి పాలించారు. బ్రిటిష్ రూల్ అంతా మా మీద ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో బీసీలందరూ ఐక్యమై వారి రిప్రజెంటేటివ్స్ను గెలిపించుకొని ముందుగా స్థానిక సంస్థల్లో 100% గెలవడానికి మేము ప్రయత్నం చేస్తాను.